నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, వైఎస్ సునీత నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తన తండ్రిని ఎంత దారుణంగా చంపారు అని చెప్పి ఆమె పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డే 1 నుంచి కూడా ఆమె పోరాటం చేస్తూనే ఉంది. నిజంగా తండ్రికి సంబంధించి ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులకి శిక్ష పడాలి అన్న తపన ఆమెలో కనిపిస్తోంది. తనకు న్యాయం జరగాలి అని చెప్పి ఆమె మొదటి నుంచి కూడా ఎంత పోరాటం చేస్తుందో మనం చూసాం. హత్య జరిగిన తర్వాత అంటే హత్యకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కూడా అవినాష్ రెడ్డి ఏ విధంగా తెలుసుకున్నాడు, ఏ విధంగా ఫాలో అవుతున్నాడు, కాల్ హిస్టరీతో సహా ఆమె ఆ ప్రజెంటేషన్లో చెప్పారు. అంటే తండ్రి కోసం కూతురు పడుతున్నటువంటి తపన కనిపిస్తోంది. ఎందుకంటే సార్ ఇంకా న్యాయం జరగడంలో ఇంత తాత్సారం, ఆలస్యం ఎట్లా చూడాలి? అధికార పార్టీకి సంబంధించింది వ్యక్తులు ఇందులో ఉండడం వల్ల ఇలాంటి తాత్సారం జరుగుతూ ఉంటుంది. స్వయంగా ఆమెని ఆరోపిస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి కడప లోక్సభ ఎంపీ అందులో ప్రధాన పాత్రధారుడు, సూత్రధారుడుగా ఉన్నారనేది ఆమె ఆరోపణ. అయితే మొదటి నుంచి కూడా ఆమె పోరాటం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పత్రికల్లో మనం చూస్తున్నాం. కానీ పత్రికల్లో మీడియాలో నుంచి కూడా ఆమె మొదట తన తండ్రి హత్యకు సంబంధించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందే తను. తెలంగాణ హైకోర్టులో ఉన్న దీన్ని మార్పించడం జరిగింది. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని కోరడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ నీకు సిబిఐ ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంత పకడ్బందీగా జరుగుతుందో జరగదో తెలియదు. కానీ తను మాత్రం ప్రతి అంశాన్ని కూడా హత్య ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో ప్రతి అంశాన్ని కూడా ఆమె పరిగణలోకి తీసుకుంటూ నిన్న పూర్తి స్థాయిలో తన ఆవేదనకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రజెంటేషన్ ఇటీవల కాలంలో గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఒక మహిళ ఇక్కడ 2 అంశాలు, తన తండ్రి హత్య చేసిన వాళ్లకు శిక్ష పడాలనేది ఒక తపన, దాంతోపాటుగా మరొక ఏంది ఆమెకు ఇక్కడ తనకు న్యాయం జరగాలి. ఈ రెండింటితోటి ఆమె పోరాటం చేస్తుంది. తన వృత్తిని వదులుకొని తను డాక్టర్ వృత్తిగా కొనసాగుతూ అసలు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడున్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ సునీత అంటే ఎవరికి తెలియదు పెద్దగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ పిల్లలు జనాల్లో పాపులరే, జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల కానీ కొంతవరకు అందరికి పాపులరే. కానీ వివేకానంద రెడ్డి కూతురు ఆయన మరణించే వరకు కూడా బయటికి ఎవరికి తెలియదు. అతను మరణించిన తర్వాతనే బయటికి వచ్చి న్యాయ పోరాటం చేస్తూ ఆ కేసును ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు న్యాయం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి, సిబిఐ కానీ పోలీసులు కానీ ఎవరైనా న్యాయం అంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. అది ఈరోజు శిక్ష పడుతుందా, రేపు శిక్ష పడుతుందా, లేదంటే ఇంకొక 3 ఏళ్ళకి పడుతుందా, 5 ఏళ్ళకి పడుతుందా, కానీ శిక్ష పడాల్సిన స్థితికి మాత్రం తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు. ఇంకొకటి సార్, ఇప్పుడు వైఎస్ సునీత గారు ఎంత పోరాటం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అయితే హత్య జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు సిబిఐతో విచారణ జరిపించాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ సునీతే పోరాటం చేసి సిబిఐ విచారణ జరిగే విధంగా ఆమె పోరాటం వల్లే మళ్ళీ సిబిఐతో విచారణ జరుగుతుంది ప్రస్తుతం. ఎట్లా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ జరగాలని కోరిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ పని చేయాల్సి ఉండే, సిబిఐకి అప్పగించాల్సి ఉండే, లేదంటే తన దగ్గర వ్యవస్థ ఉంటుంది. కానీ తన అనుచరులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పెద్ద ఆరోపణ, సునీత ఆరోపిస్తున్నది ఏంది, ఖచ్చితంగా దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. అవినాష్ రెడ్డి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి తెలిసే చేశాడు, జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అవినాష్ రెడ్డి చేయలేదు. దాంతోపాటుగా దస్తగిరి అనే వ్యక్తితో చేయించడం జరిగింది. దస్తగిరి అరెస్ట్ అవ్వడం జరిగింది, బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. దస్తగిరి కూడా అప్రూవర్గా మారిపోవడం జరిగింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ చాలా సందర్భాల్లో అవినాష్ రెడ్డి సిబిఐకి అటెండ్ అవ్వకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సిబిఐకి సంబంధించి చాలా సందర్భాల్లో సిబిఐ కేసులు వీగిపోతూ ఉంటాయి, సిబిఐ వాళ్ళు సీరియస్గా నాన్ సీరియస్గా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. వాళ్ళు 1 సారి 2 సార్లు 3 సార్లు నోటీస్ ఇస్తారు, తర్వాత సిబిఐ కేసులు ఏమయ్యాయో తెలియదు. ఇప్పటికి కూడా సిబిఐ మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏంటంటే 100 కేసులు నమోదైతే అందులో 1-2 కేసులు కూడా వాడు
ప్రూవ్ చేయలేకపోతారు. 95% కేసులు వాళ్ళు శిక్షించలేకపోతున్నారు. న్యాయస్థానం ముందుకు వచ్చేటప్పటికి వీళ్ళు ఆధారాలు సమర్పించలేకపోతున్నారు. కేసులు చాలా సందర్భాల్లో కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయనేది ప్రధానమైన ఆరోపణ సిబిఐ మీద. ఈ కేసు కూడా అలా వెళ్తుందేమో అనే ఒక భావనతో ఈమె స్వయంగా సునీత ఒక మామూలు ఆర్డినరీ వ్యక్తి, ఒక డాక్టర్గా పనిచేస్తుంది. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. ఒక వివేకానంద రెడ్డి మాత్రమే లోక్సభలో మాత్రం అలాగే అసెంబ్లీలో పనిచేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీన్స్ వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అతనితో లేరు. అయినప్పటికీ హత్య జరిగిన తర్వాత ఆమె ఈ కేసును ప్రత్యేకంగా చూసుకుంటూ తన తండ్రిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడాలని, తనకు న్యాయం జరగాలని చెప్పి ఇది ఒక న్యాయ పోరాటం. మనం సినిమాలో చూస్తుంటాం, సినిమాల్లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఉదాహరణ చేసుకుంటే అలాంటి సందర్భంలో ఆ శిక్ష పడేయడానికి ఈ సంవత్సరాల తరబడి పోరాడిన వాళ్ళు ఉంటారు. ఒక మహిళ అయి ఉండి. ఇంకోటి మనం చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కడప రాజకీయాలు. మామూలుగా మిగతా రాజకీయాలు వేరుంటాయి. కడప రాజకీయాలనే వైఎస్ కుటుంబం శాసిస్తూ ఉంటుంది. ఒక పెద్ద నాయకులే ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలమైన కడప రాజకీయాలు మైసూరారెడ్డి లాంటి వాళ్ళు, రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వరదరాజు లాంటి వాళ్ళు చాలామంది నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారు. వైఎస్ కుటుంబాన్ని ఎవరు పెద్దగా వ్యతిరేకించలేకపోయారు. సరే, రాజకీయ వైరం ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఆధిపత్యం అనేది వైఎస్ కుటుంబానికే ఉంది. వైఎస్ కుటుంబంలోని ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తుంది, వైఎస్ కుటుంబంలోని జగన్మోహన్ రెడ్డి మీదనే తిరుగుబాటు చేసి పోరాటం చేస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. ఎప్పుడు ధైర్యంగా ప్రాణాలకు తెగించి మరి పోరాటం కొనసాగుతుంది. అదొకటి, ప్రాణాలకు తెగించి. తనకు ప్రాణహాని ఉందని తెలుసు, తన ప్రాణాలకు ఎప్పుడో ఒకసారి హాని కలిగిస్తారని తెలిసినప్పటికీ ఎక్కడ కూడా పట్టు వదలకుండా ఆ న్యాయ పోరాటం చేస్తుంది. దానికి ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పేది ఏంటంటే దీనికి రీజను దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడో లేకపోతే టీడీపీ ఉందో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆరోపణలకు సంబంధం లేకుండా తను ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఆమె ఏ మీటింగ్లో ఏ సమావేశంలో కూడా టీడీపీ వాళ్ళు లేకపోతే వీళ్ళొచ్చి వాళ్ళు ఈమెకు సహకరించిన సందర్భాలు లేవు, లేదంటే ఆమె కోసం న్యాయ పోరాటం కోసం వాళ్ళు వెళ్ళిన సందర్భాలు లేవు. కాకపోతే బయట నుంచి సునీతకు న్యాయం జరగాలని చెప్పిన సందర్భాలు అందరు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ తక్కువ మిగతా పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంగా వైఎస్ సునీత చేస్తున్న పోరాటం అనేది ఒక కడప రాజకీయాల్లో, కడప చరిత్రలో, ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తానికైతే దృష్టిని ఆకర్షించింది. ఖచ్చితంగా ఆమె అంటే ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే న్యాయం జరిగే వరకు ఆమె వదిలే ప్రసక్తే లేదనిపిస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పులిమీర స్వారీ చేస్తామంటాం కదా, పులిమీర స్వారీ చేసినప్పుడు పులిని దిగితే పులి చంపేస్తుంది. స్వారీ ఆమె ప్రస్తుతం సునీత చేస్తున్న పోరాటం అనేది పులి మీద స్వారీ చేస్తుంది. ఇటు న్యాయ పోరాటం చేస్తూనే రాజకీయ పోరాటం కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కడపలో వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. వీళ్ళిద్దరూ కూడా, చెల్లెళ్ళు ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. హత్య గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రాజకీయంగా కూడా ప్రజల నుంచి ఒక తీర్పు కోరుతున్నారు. అంటే అవినాష్ రెడ్డి ఓడిపోతే కనుక ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు, వివేకానంద రెడ్డి చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక భావన కలుగుతుంది, ఆ తీర్పు కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు అక్కడే ఆమెకు ప్రాణహాని ఉందనేది అక్కడే మనకు కనిపిస్తుంది. న్యాయ పోరాటం ఎంత చేసుకున్నా అవినాష్ రాజకీయ నాయకులు పట్టించుకోరు. కోర్టు ఎప్పుడో చూసుకోవచ్చులే, సిబిఐకి అటెండ్ అవ్వట్లేదు, రేపు కోర్టులు వచ్చినప్పుడు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఆ న్యాయ పోరాటానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు భయపడట్లేదు. ఇప్పుడు భయం అంతా రాజకీయ పోరాటం గురించే భయం ఉంటుంది. రాజకీయ పోరాటంలో ఇమీడియట్ నీకు రిజల్ట్ వస్తుంది, న్యాయ పోరాటంలో నీకు ఇమీడియట్గా రిజల్ట్ రాదు. నీకు బెయిల్ తెచ్చుకోవచ్చు, దాన్ని ఆపుకోవచ్చు. ఇందిరాగాంధీ హత్య చేసిన వాళ్ళకే మరణశిక్ష పడడానికి చాలా ఏళ్ళకేళ్ళు పట్టింది. కాబట్టి దీన్ని ఎన్ని రోజులైనా గడపచ్చు. కానీ రాజకీయ పోరాటం అనేది నీకు ఇమ్మీడియట్ రిజల్ట్. అందులో ఇప్పుడు ఎలా ఎన్నికలు వచ్చినాయి, ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇతనే హత్య చేశాడని చెప్తే నేను చేయలేనని ప్రతి దగ్గర చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. డిఫెన్స్లో ఉంటాడు. ఒక సందర్భంలో మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్లను కూడా మారుస్తారు అనే ఒక అభిప్రాయం కూడా నెలకొంది. అవినాష్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి తొలగించి మరొక అభ్యర్థిని పెడతారు. అంటే ఈ సునీత పోరాటం ఎంతవరకు వచ్చింది? అతన్ని పోటీ నుంచి తప్పించే స్థాయికి తీసుకొచ్చిందంటే పరోక్షంగా ఒత్తిడి పోరాటంలో కూడా సక్సెస్ అయినట్టు. ఒకవేళ కనుక అవినాష్ రెడ్డి ఓడిపోతే అక్కడికి చరిత్ర క్లోజ్. లేదు, ఒకవేళ
అభ్యర్థిని మార్చినప్పటికీ తన పోరాటం 50% సక్సెస్ అయినట్టే. మిగతా పోరాటం, రాజకీయ పోరాటం 50% సక్సెస్ అయిన తర్వాత తన పోరాటం, నెక్స్ట్ పోరాటం న్యాయ పోరాటం, అతనికి శిక్ష పడేందుకు పోరాటం ఆల్రెడీ కొనసాగుతుంది. ఆ పోరాటానికి ధైర్యం వస్తుంది. ఒకవేళ కనుక అతన్ని ఓడించినా, అతను పోటీ నుంచి తప్పుకున్నా, ఈ 50% రాజకీయ పోరాటం అనే బలం న్యాయ పోరాటానికి తోడైతుంది. సిబిఐ దర్యాప్తు గురించి కూడా మాట్లాడింది సార్ నిన్న. సిబిఐ దర్యాప్తుకు సంబంధించి పెద్దల సహకారం ఉండబట్టే ఇంత లేట్ అవుతుందని కూడా చెప్పారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? ఖచ్చితంగా పెద్దల సహకారం లేకుండా అవినాష్ రెడ్డికి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాష్ రెడ్డి నీకు అటెండ్ కావాలి, సిబిఐకి అటెండ్ కాలేదు, ఏదో రీజన్స్ చెప్పిండు, ఒంట్లో బాగాలేదని చెప్పిండు, చాలా రీజన్. మొత్తానికైతే సిబిఐ అరెస్ట్ చేయడానికి కర్నూలు వచ్చినప్పుడు విశ్వభారతి ఆసుపత్రిలో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి అక్కడ మొత్తం గలాట చేశారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. తర్వాత సిబిఐ మరి నీ తల్లి ఆరోగ్యం బాగుపడిన తర్వాత అరెస్ట్ చేయడానికి మార్గాలు ఉంటాయి కదా, అక్కడ ఒత్తిడి ఉంటుంది. అక్కడ సిబిఐ పెద్దలకు కొంత లాలూచి ఉండే అవకాశం ఉంటుంది. ఈ లాలూచి అధికార పార్టీకి సంబంధించిన ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ఈ అధికారులతో లాలూచి, ఇప్పుడు వ్యవస్థ అంతే కదా, సిబిఐ అని ఈడీ కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టే తిరుగుతుంది, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనేది సిబిఐ మీద పెద్ద ఆరోపణ, ఈడీ మీద ఆరోపణ, కేంద్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఆరోపణలకు పట్టించుకోవాల్సింది. అయినప్పటికీ వాళ్ళు సహకరించకపోయినప్పటికీ, వాళ్ళు డిలే చేస్తున్నప్పటికీ, వాళ్ళు దాని కేసును దేన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తన పోరాటాన్ని మాత్రం ఆపట్లేదు. ఆమెకి ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ కావాల్సింది ఏంటంటే న్యాయ పోరాటానికంటే ముందు ఇమీడియట్గా వస్తున్న రాజకీయ పోరాటం. నెల రోజుల్లో తెలిసిపోతుంది. నెల రోజుల్లో కనుక ఆమె రాజకీయ పోరాటం సక్సెస్ అయ్యి అవినాష్ రెడ్డిని ఓడించగలిగితే తన న్యాయ పోరాటానికి ఒక బేస్ వస్తుంది, దాంతో పాటుగా ఒక ధైర్యం వస్తుంది. అవినాష్ రెడ్డి ఓడిపోవటమే కాదు సార్, ఇక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, కడప ఎంపీగా వైఎస్ షర్మిల గెలవడంతో పాటు జగన్ గారి ప్రభుత్వం కూడా పోవాలి, ఈ హత్య రాజకీయాలు చేసే ప్రభుత్వం నడవకూడదని కూడా బలంగా చెప్తున్నారు వీళ్ళు. అవును, ఆమె చెప్తుంది అంతకులకు సపోర్ట్ చేసే వాళ్ళు పరిపాలించకూడదని చెప్పి డైరెక్ట్గా జగన్ మునిగిపోయింది, హత్యలతో మునిగిపోయింది, ప్రభుత్వం పడిపోవాలని చెప్పి ఆమె డైరెక్ట్గానే చెప్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, ఒక అవినాష్ రెడ్డినే కాకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. అందుకు షర్మిల ఇప్పుడు ఒక సహాయకారిగా ఉంది. అదే వేరే వాళ్ళు కనుక ఎంపీ స్థానంలో నిలబడి ఉన్నట్టయితే ఆమెకు ఇంత ధైర్యంగా ఉండేది కాదు. ఇక్కడ కుటుంబంలోని సభ్యులే తనకు సపోర్టు, ఈమె సొంత చెల్లె కాదు, సొంత చెల్లెలే అన్నకు సపోర్ట్ చేయలేనప్పుడు ప్రజల్లో కూడా ఒక విధమైన కనిపిస్తుంటుంది. ఇక్కడనే అన్నకే ఈమె సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా కూడా వీళ్ళ పాత్ర ఉంటుంది, లేకపోతే ఎందుకు హత్య చేసిన వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు వీళ్ళ పాత్ర లేకుండా అనే అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుమానాలను ఖచ్చితంగా కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ పార్టీ కనుక, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక కడపల కనుక ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా రాజకీయంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ అతను గెలుస్తాడా ఓడతాడా ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టినప్పటికీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచినప్పటికీ కడప సీటు ఓడిపోతే మాత్రం అది పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే సొంత ఊరు, సొంత జిల్లా, సొంత మండలం, ఇక్కడ మాత్రం మాది అధికారం ఉండాలి అనేది ఎంపీ స్థానంలో, ఎమ్మెల్యే స్థానంలో, మంత్రుల స్థానంలో ఉన్నప్పటికీ ఊర్ల సర్పంచ్ తన వాడు ఉండాలని కోరుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కడప స్థానాన్ని కనుక నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బ అని చెప్పొచ్చు. చూద్దాం సార్, అలుపెరగని పోరాటం అయితే వైఎస్ సునీత షర్మిల చేస్తూ ఉన్నారు. సో ఇక పోరాటం ఇంకా తీవ్రతరం దాలుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మరికొన్ని నిజాలు, వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఆమె చేశారు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్.